ఏపీకి వానగండం పొంచి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతుండగా భారీ వర్ష సూచనలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో భారీ వర్షాలు పడనున్నట్లు చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కుండపోత వర్షాలు పడనున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరో వాయుగుండంతో భయపడుతున్నారు. ఏపీకి వానగండం పొంచి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతుండగా భారీ వర్ష సూచనలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఏపీ వ్యాప్తంగా కురవబోతున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, ఏపీ వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. ఏ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు? ఇప్పటికే భారీ వర్షాలు గత వారం రోజుల నుంచి పడుతున్నాయి. అయితే మరో భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పుడు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అంటే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం మరో అల్పపీడ ప్రభావం కూడా ఉన్నదని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దాంట్లో ఏలూరు, అదేవిధంగా ఎన్టీఆర్, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అయితే ఆరెంజ్ అలర్ట్ కూడా ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఉత్తరాంధ్రతో పాటు పూర్తిగా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి ప్రస్తుతం ఈ కేంద్రీకృతం కావటం, ఈ అల్పపీడన ప్రభావంతో సుమారుగా రేపు ఈ రోజు నైట్ నుండి 24 గంటల పాటు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో సుమారుగా 2 నుండి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు పక్కన ఏపీతో కాకుండా తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇప్పటికే ప్రాజెక్టులు అన్ని నిండుకుండలాగా మారిపోయాయి. ఎక్కడికక్కడ ప్రాజెక్టులో నీళ్లు వదిలి పెడుతున్న పరిస్థితి. విజయవాడ కూడా చూసుకుంటే. థ్యాంక్ యూ.